వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికా నుంచి 104 మంది భారతీయ అక్రమ వలసదారులతో బయలుదేరిన విమానం అమృత్సర్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో 30 మంది పంజాబ్కు చెందినవారు కాగా హర్యానా, గుజరాత్కు చెందిన వారు 30 మంది చొప్పున ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. తొలుత విమానంలో 205 మంది వస్తున్నట్లు వార్తలు రాగా ఇప్పుడు కేవలం 104 మందే వచ్చారు. ప్రస్తుతం అమృత్సర్ చేరుకున్న వారిలో 25 మంది మహిళలు, 12 మంది మైనర్లు ఉన్నారని, వీరిలో 4 ఏళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తుంది. వలసదారుల అప్పగింత కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 45 మంది అమెరికా అధికారులు కూడా విమానంలో వచ్చినట్టు అధికారులు తెలిపారు. దీంతో అమృత్సర్ ఎయిర్పోర్ట్ వద్ద పెద్ద సంఖ్యలోనే పోలీసులు మోహరించారు. అక్రమ వలసదారుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు పంజాబీ డీజీపీ తెలిపారు. అన్ని తనిఖీలు పూర్తి చేసిన తర్వాతే వలసదారులను వారి సొంత ప్రాంతానికి పంపిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. కాగా అమెరికా నుంచి వెనక్కి పంపేసిన వలసదారులకు అండగా ఉండేందుకు పునరావాస నిధిని ఏర్పాటు చేయాలని ఉత్తర అమెరికా పంజాబీ అసోసియేషన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాష్ట్రానికి మరింత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.